ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? డేటా ఇంటర్చేంజ్ అండ్ ద రైట్ అబౌట్ ద సప్లై చైన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏంటంటే పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్ అనమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, పోర్టర్స్ చైన్ వాల్యూస్ టూ టైప్స్ ఉంటాయి. ఆ టూ టైప్స్లో ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ యాక్టివిటీస్, సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్లో ఏమేమి ఉంటాయంటే ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్, సర్వీసెస్. ఓకేనా? ఇవి 5 ఉంటాయి. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకుని సపోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకేనా? ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్. ఓకేనా? ఇవి రెండిటికి వచ్చిన మార్జిన్, ఈ రెండిటికి వచ్చిన వాల్యూ, అదే మనకు ప్రాఫిట్ ఉంటుంది చూడండి, అదే మార్జిన్ అనమాట. ఓకేనా? ఇది బొమ్మ. 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి: ప్రైమరీ యాక్టివిటీస్, సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీలో ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్. దీంట్లో సపోర్ట్ యాక్టివిటీస్లో ఇవన్నీ అనమాట. ఓకేనా? ఇవి మార్జిన్ అనేది ఉంది చూడండి, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకు వచ్చిన క్యాలిక్యులేట్ చేసుకుని మనకు వచ్చిన ప్రాఫిట్ని, మనకు వచ్చిన బ్యాలెన్స్నే ప్రాఫిట్ అంటాం అనమాట. ఆ ప్రాఫిటే ఆ మార్జిన్. ఓకేనా? చూడండి, సుపీరియర్ పర్ఫార్మెన్స్. దీంట్లో చూడండి, పోర్టర్స్ మోడల్ వాజ్ ఎసెన్షియల్ కన్సిడర్డ్ విత్ ద ఇంటర్నల్ యాక్టివిటీస్ ఆఫ్ ది కంపెనీ. ద 3 ఆర్ ప్రైమరీ యాక్టివిటీస్. చూడండి, చెప్పాను కదా అక్కడ 2 టైప్స్ ఉంటాయని, ప్రైమరీ యాక్టివిటీస్ అండ్ సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్లో ఫస్ట్ ఏం చెప్పాం? ఇన్బౌండ్ లాజిస్టిక్స్, హ్యాండ్లింగ్ బుక్స్ దట్ ఆర్ బాట్ ఇన్ ద కంపెనీ, స్టోరింగ్ దెమ్ అండ్ మేకింగ్ దెమ్ అవైలబుల్ ఆపరేషన్స్ యాజ్ రిక్వైర్డ్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో ఏంటంటే హ్యాండ్లింగ్ గూడ్స్ కానీ దట్ ఆర్ బాట్ ద కంపెనీ. అంటే మనం ఏ కంపెనీ నుంచి అయితే మనం ఏం చేస్తాం, గూడ్స్ కానీ ఏదో సమ్ ప్రోడక్ట్స్ అనేది మనం బై చేస్తాం. ఆ బై చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఏం చేస్తాం, మన వెబ్సైట్లో ఇన్ని ఉన్నాయని పెట్టడం, అవైలబుల్ అని పెడతాం. సో ఇదంతా ఆపరేషన్ ఏంటి, రిక్వైర్డ్ ఏంటంటే ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, ఆపరేషన్స్ ఏంటి? ద ప్రొడక్షన్ ప్రాసెస్, ఇన్ మెనీ కేసెస్ సర్వీసెస్, సబ్ యాక్టివిటీస్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద డీటెయిల్ వాల్యూ చైన్ అనాలిసిస్. అంటే మనం ఒక ప్రాసెస్ గురించి మనం తెచ్చాము, మన దగ్గర ఉంచాం, ఈ అన్ని సబ్ యాక్టివిటీస్ అనమాట. ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి చిన్న సబ్ యాక్టివిటీస్ అన్నీ ఏం చేస్తామంటే ఆపరేషన్స్లో తీసుకుంటాం. దాని తర్వాత చూడండి, ఇన్బౌండ్ ఆపరేషన్స్. నెక్స్ట్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్, టేకింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది company, storing them if necessary, of distributing them the customer is in a timely manner. To these basic primary activities, porters add 2 further primary activities. చూడండి, టేకింగ్ ద ప్రోడక్ట్స్ అంటే మనం ఫస్ట్ ఏంటి, ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి, కంపెనీ నుంచి తెస్తాము. దాని తర్వాత స్టోర్ చేస్తాము. దాని తర్వాత కస్టమర్స్కి అనేది టైంకి వాళ్ళు బుక్ చేసుకుంటే ఎక్కడ చేస్తాం, టైంకి డెలివరీ అనేది జరుగుతుంది. ఓకేనా? మార్కెటింగ్ అండ్ సేల్స్, ఫైండ్ అవుట్ ద రిక్వైర్మెంట్స్, పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ లెటింగ్ దెమ్ నో ద ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ దట్ కెన్ బి ఆఫర్డ్. అంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం వెబ్సైట్లో పెట్టంగానే ఏంటి, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కానీ, సో మార్కెటింగ్, సేల్స్ అంటే ఆ ప్రోడక్ట్ దీంట్లో ఉంది అన్నట్టుగా మనం డిస్ప్లే చేయగలుగుతాం సెర్చ్ చేస్తే. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ఆఫర్ అంటే వాళ్ళు బై చేసే విధంగా మనం దాన్ని పెడతాం అనమాట. దాని నెక్స్ట్ చూడండి, సర్వీసెస్. ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ ఇన్స్టాలేషన్, అడ్వైస్ బిఫోర్ డెలివరీ అండ్ దెన్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ వన్స్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. చూడండి, మనకి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసాం, దాని తర్వాత ఏం చేసాం, డెలివరీ అనేది కస్టమర్ వరకు చేసాం. దాని తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఏంటి, ట్రాన్సాక్షన్ అనమాట. మన దగ్గర ఉన్న అంతే కదా, ప్రోడక్ట్ బై చేసిన తర్వాత మనం ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది ఇచ్చేసేయాలి. Completed. To support the primary function, there will be company infrastructure. Perform the number of sub activities. Porters classifies these activities. చూడండి, ఇక్కడతో ప్రైమరీ యాక్టివిటీస్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, ఫస్ట్ క్లాసిఫై ద సపోర్ట్ యాక్టివిటీస్లో చూడండి, కింద నుంచి ఏముంది,
ప్రొక్యూమెంట్ చూడండి. ప్రొక్యూమెంట్ అంటే చూడండి, ద ఫంక్షన్ ఫైండింగ్ ద సప్లైస్ ద మెటీరియల్స్ రిక్వైర్ ద ఇన్పుట్ టు ది ఆపరేషన్స్ ఆర్గనైజేషన్. ప్రొక్యూమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ నెగోటింగ్ క్వాలిటీ సప్లైస్. చూడండి, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫస్ట్ ఏం కావాలి, రా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉండాలి, అంతే కదా. రా మెటీరియల్ మనం ఏం చేస్తాం, ఆ రా మెటీరియల్ అనేది ఎవరికి సప్లై చేస్తాం, కంపెనీ వాళ్ళకి సప్లై చేస్తాం. దాని తర్వాత క్వాంటిటీ సప్లైస్ ఎట్ ద యాక్సెప్టబుల్ ప్రైస్ అండ్ విత్ ద రిలయబుల్ డెలివరీ, అంతే కదా. ఆ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత చూడండి, దాని తర్వాత ఏం చేస్తాం, సప్లయర్స్కి సప్లై చేస్తాం. ఏంటంటే యాక్సెప్ట్ అంటే మనం ప్రైస్ కూడా ఆ సప్లయర్స్ అనేది ఆ ప్రోడక్ట్ గురించి యాక్సెప్టబుల్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, డెలివరీ అనేది ఈజీగా ఉండాలి. అంటే ఎవరైతే సరే కొనే విధంగా ఉండాలి, ఓకేనా. టెక్నాలజీ డెవలప్మెంట్, ద ఆర్గనైజేషన్ నీడ్స్ ద అప్డేటెడ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ట్రైన్ స్టాఫ్ అండ్ ద మేనేజ్ ద ఇన్వెన్షన్ టు ఎన్ష్యూర్ ద ఇట్స్ products and overall range of the goods and services remain కాంపిటేటివ్. టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇస్తాం, స్టాఫ్కి ట్రైనింగ్ చేస్తాం. ఇప్పుడు నాప్తాల్ ఉంది, ఎలా ట్రైనింగ్ చేస్తారు, వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి చెప్తానే ఉంటారు నాన్ స్టాప్గా అనమాట. వాళ్ళు ట్రైన్ అలా చేస్తారు. మనం అలా కాకుండా ఏంటంటే వెబ్సైట్లో అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తాం, ఓకేనా. చూడండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ద రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ద పర్సనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద హూ వర్క్ ఫర్ ది ఆర్గనైజేషన్, అంటే రిసోర్స్ మేనేజ్మెంటే కదా. చూడండి, మనం ఒకరిని ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఏంటి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైనర్స్ అనేది కావాలి. సో చూడండి, హూ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్, దాని గురించి ఎవరైతే రిక్వైర్మెంట్ అంటే ట్రైనింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళని ఏంటంటే మనం రిక్వైర్మెంట్ అనేది చేసుకుంటాం. పర్సన్స్ అనేది ఈ ప్రోడక్ట్ గురించి లాంచ్ అవుతుంది, మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది, సో ఇది సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్, సో ఇవన్నీ అనమాట. ఫ్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ ఇంక్లూడింగ్ ద ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీ. దాని తర్వాత చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్ ఇంక్లూడింగ్ ద ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీ, అంటే ఆ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది, ఏంటి, ఎక్కడి వరకు లాంచ్ అయింది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ అకౌంట్స్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేసుకుంటారు, ఓకేనమ్మా. ఇది ఫిగర్. చూడండి, ప్రైమరీ యాక్టివిటీస్, సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీ గురించి డిస్కస్ చేసుకున్నాం, సపోర్ట్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ద జనరిక్ వాల్యూ చైన్, ద జస్ట్ స్టార్టింగ్ పాయింట్, ద కన్స్ట్రక్టింగ్ ద స్పెసిఫిక్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఆర్ డివిజన్ కంపెనీ, హ్యావింగ్ ద ఐడెంటిఫైడ్ కాంపోనెంట్ యాక్టివిటీస్ అండ్ ద లింకేజ్ ఈచ్ ఎలిమెంట్ కెన్ బి అనలైజ్డ్. చూడండి, ఫస్ట్ ఏంటంటే మన స్టార్టింగ్ పాయింట్ కన్స్ట్రక్ట్ ద వాల్యూ, అంటే ఒక కంపెనీని లేకపోతే ఒక డివిజన్ని మనం సెపరేట్ చేస్తాం. దాని తర్వాత ఫస్ట్ మనం రా మెటీరియల్ కొంతమంది తీసుకొస్తారు, దాని తర్వాత అక్కడ సెక్షన్ వేరేగా ఉంటుంది, దాని తర్వాత ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళ సెక్షన్ వేరేగా ఉంటుంది, దాని తర్వాత ప్యాకేజ్, సో దాని తర్వాత సప్లయర్స్, సో ఇవన్నీ వేరేగా డిఫరెంట్ ఉంటాయన్నమాట, ఓకేనా. చూడండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ది లింకేజ్ మే బి ఎన్హాన్స్డ్ యూజ్డ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఓకేనా. అంటే ఆ ప్రోడక్ట్ గురించి బెటర్ క్వాలిటీ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, ప్రైస్ కాంపిటేటివ్నెస్ కానీ, అంటే ఆ ప్రైస్ వేరే వాళ్ళకన్నా మన దగ్గర కొంచెం తక్కువ ఉండేలాగా ప్రోడక్ట్ అనేది ది బెస్ట్ ఉండేలా చూసుకుంటాం అనమాట, ఓకేనా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, కమ్యూనికేషన్ ద్వారా, టెక్నాలజీస్ ద్వారా, లేకపోతే కోఆర్డినేటింగ్ ఈ-కామర్స్ టెక్నాలజీ, బట్ దే ఆర్ మోర్లీ లైక్ ఎంబెడెడ్ పాయింట్ ఆఫ్ సేల్, స్టాక్ కంట్రోల్ సిస్టమ్, ప్రొడక్షన్ మెటీరియల్స్ కానీ. ఇదేంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోఆర్డినేట్ ఈ-కామర్స్లో ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్స్, అంటే ఎంత స్టాక్ ఉంది, ప్రొడక్షన్ జరుగుతుందా లేదా, మెటీరియల్ ప్లానింగ్ సిస్టమ్ కానీ, అంతే కదా, అన్నీ చూసుకోవాలి. ప్రాసెస్ ద కెన్ ఇన్ఫార్మ్ ద ఇన్బౌండ్ లాజిస్టిక్స్ సిస్టమ్, టైమింగ్ ద కాంపోనెంట్స్, స్టాక్ రిక్వైర్మెంట్స్, స్టాక్ ఉంటుంది, సో ఇవన్నీ. ద మార్కెటింగ్ సేల్స్ సిస్టమ్ కెన్ బి ఇన్ఫర్ ద ప్రొడక్షన్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, ఇంప్రూవ్ ద క్వాలిటీ సర్వీస్ అండ్ డెలివరీ, అంతే కదా. చూడండి, అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏం చెప్పాను, టేకింగ్ ఇన్ మెనీ కేసెస్ ద సబ్ యాక్టివిటీస్
డిస్ట్రిబ్యూటింగ్ ద కస్టమర్ అంటే ఒక ప్రోడక్ట్ గురించి మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం అంటే దాని తర్వాత ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ అంటే సేల్స్ కానీ సర్వీసెస్లో పెట్టినప్పుడు దాని తర్వాత అవుట్బౌండ్ లాజిస్టిక్స్, దాని తర్వాత ఇన్బౌండ్, దాని తర్వాత ఆపరేషన్స్, దాని తర్వాత అవుట్బౌండ్ లాజిస్టిక్స్, ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అనమాట. చూడండి, ICT can also be used the other value chain activities possible applications are ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది, కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఎలా ఉంటుంది, త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా లేకపోతే సేల్స్ గర్ల్స్ ద్వారా, సేల్స్ బాయ్స్ ద్వారా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, సో ఇలాంటి అని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ యూజింగ్ ది ఎలక్ట్రానిక్ మీడియా అడ్వర్టైజ్ ద వేకెన్సీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంతే కదా, ఇప్పుడు ఫలానా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి కానీ పేపర్లో వేయడం కానీ అడ్వర్టైజ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ యూజింగ్ ద ఆన్లైన్ సర్చెస్ టు ద ఐడెంటిఫైడ్ అప్రోప్రియేట్ సోర్స్ ఆఫ్ సప్లై. అంతే కదా, ప్రొక్యూర్మెంట్ అంటే మనం యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ చేస్తే మన ప్రోడక్ట్ ఉందో లేదో అనేది చెక్ చేసుకుంటాం. మార్కెటింగ్ యూజింగ్ ద ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ పోర్టబుల్ సేల్స్ అండ్ టెర్మినల్స్. ఓకేనా, మార్కెటింగ్లో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది, టెర్మినల్స్ కూడా. ఓకేనా, సర్వీస్ ప్రొవైడింగ్ ద ఆన్లైన్ అసిస్టెన్స్ అండ్ ద ఫాల్ సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అసిస్టెన్స్ చూడండి, సర్వీస్ అనేది ద బెస్ట్గా ఉండాలి. ఆన్లైన్ అసిస్టెంట్ మనం అది బై చేసిన వెంటనే ట్రాకింగ్ ఐడి అనేది కన్ఫామ్గా ఉండాలి. ఓకేనా, అర్థమైందా? పోర్టర్స్ చైన్ అనేది 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ యాక్టివిటీస్, సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్లో ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్. ఓకేనా, సపోర్ట్ యాక్టివిటీస్లో ప్రొక్యూర్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. చూడండి, ICT దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనమ్మా.